హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో నేనైతే ఇంకా నా పరిస్థితి మీకు తెలిసిందే. నేను అస్సలు ఇంకా చాలా రోజులు పడుతుంది నేను కుదురుకోవడానికి. ఇంకా మీరైతే చాలామంది అడిగినట్టుగానే నేను ఇంకేం జరిగిందనేసి అయితే వీడియో పెట్టాను. నాకైతే చాలామంది సపోర్ట్ చేశారు, చాలామంది ధైర్యం చెప్పారు, అమ్మా నాన్నని మంచిగా చూసుకోమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. ఈ బాధల నుంచి కోలుకోవడానికి మాకు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు మారుతాయో, మా అమ్మ నాన్నని మొహంలో నవ్వు ఎప్పుడు చూస్తానో, వాళ్ళ బాధ నేనైతే తీర్చలేను. ఎందుకంటే కొడుకు అంటేనే ఒక ఎమోషన్ కదా తల్లిదండ్రికి, ఒక వారసుడని. అలాంటి వారసుడు వాళ్ళ ఇద్దరికీ తనే దిక్కు అనుకున్నప్పుడు తనే కంటి ముందు లేకుండా శాశ్వతంగా వెళ్ళిపోయారంటే ఆ తల్లి తండ్రి బాధ, అండ్ మెయిన్గా నాకు ఒక అన్న లేడు అనే బాధ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది నాలాగే ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని కూడా నాకు కామెంట్స్లో చెప్తూ ఉంటే చాలా బాధ అనిపించింది, చాలా ఏడుపు వచ్చింది నాకు ఆ కామెంట్లు చదివేటప్పుడు. నిజంగా అసలు నాకు ఇక్కడ మాట్లాడాలని, వీడియో షూట్ చేయాలని ఏమీ రవ్వంత కూడా లేదండి. ఎందుకంటే మా అన్న లాస్ట్ ఫ్రైడే రోజు నైట్, అంటే డిసెంబర్ 12వ తేదీ నైటు 10-12 లోపల మా అన్న అలా చేసుకున్నారనమాట. ఇంకా ఈ శుక్రవారం వచ్చిందంటే కరెక్ట్గా వారం అయిపోతుందండి. నిన్నటికి వారం అనమాట, శుక్రవారంకి. సో నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేంత దీంట్లో కూడా నేను లేను, అండ్ నాకు అసలు ఏమిటిపైన ఇంట్రెస్ట్ లేదనమాట. నాకంతా అసలు ఎందుకు ఇట్లా జరిగిపోయింది, కళ్ళు మూసి తెరిచి నిద్ర లేచేసరికే ఏమేమో జరిగిపోయింది, మా లైఫ్ టోటల్గా చేంజ్ అయిపోయింది అనిపించింది. సో ఆ షాక్లో నుంచి ఇంకా తేరుకోవడానికి మాకు అస్సలు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. మా అమ్మ నాన్నకి నేను తప్ప ఇంకెవ్వరు లేరు. ఇంకా కొడుకైనా కూతురైనా నేనే, అల్లుడైనా కొడుకైనా నా భర్తే. సో మేమే ఇంకా అన్నీ చేసుకుంటున్నాం, అన్నీ చూసుకుంటున్నాం. సో అందరూ రావచ్చు, ఆ క్షణం ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. బట్ లైఫ్ లాంగ్ ఇంకెవరు ఉన్నారంటే నేను, మా హస్బెండ్, నా పిల్లలు తప్ప ఇంక మా అమ్మ నాన్నకి ఎవరూ లేరు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు అయితే ఇంకా పెద్ద కర్మ అనేది, అంటే దినాలు అంటాం కదండి, దివసాలు అంటాము. ఇంకా దివసాల కోసం అయితే ఇక్కడ పెయింటింగ్లు అవి వేపిస్తూ ఉన్నామండి ఇంటికి. దానికి సంబంధించి గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి తోముతూ ఉన్నాము కడిగేయడానికి. ఇంక లోపల పెయింటింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వడం లేదు, దయచేసి ఏదైనా మీకు తప్పుగా మాట్లాడితే మన్నించండి. సో ఇంకా మేమైతే మా అన్న పెళ్ళికి ఇట్లా పెయింటింగ్లు వేయించి ఇంటికి మంచిగా వీధిలో అంతా పందిరేసి మంచిగా పెళ్ళి అయితే చెయ్యాలి మా ఊరి వినాయకుడి గుళ్ళో అనేసి అయితే చాలా కలలు కన్నాము, చాలా ఆశలు పెట్టుకున్నాము. భగవంతుడు మాకు అవేవి లేకుండా మా అన్నం తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం మేము పెళ్ళి గురించి మాట్లాడుకోవడం. నాకు 10,000 పట్టు చీర కావాలి, 20,000 పట్టు చీర కావాలి నీ పెళ్ళికని చెప్పడము, ఇట్లంతా మాట్లాడుకొని నవ్వుకునే వాళ్ళము. కానీ దేవుడు ఎందుకో ఏమీ లేకనే మా అన్నకి ఏ సంతోషం లేకుండా తీసుకెళ్ళిపోయాడు. ఇంకా నేను కూడా ఏడుస్తూ కూర్చుంటే మా అమ్మ నాన్నని ఇంకా తట్టుకోలేమని చెప్పేసి కొంచెం అట్లా ధైర్యంగా తిరుగుతూ వాళ్ళ ముందట్లా అన్ని పనులు చేయగలుగుతున్నానండి. ఇంకా నేను కూడా పడుకొని ఏడుచుకుంటూ ఉంటే ముందుకు వచ్చి ఎవరు చేసేవాళ్ళు లేరు. ఇంకా మా వదిన, మా పెద్దమ్మ అయితే గిన్నెలు కడిగిస్తూ ఉంటే నేను వాటిని తీసుకెళ్ళి అయితే ఇంక ఎండలో పెడుతూ ఉన్నానండి. ఇంక ఇవన్నీ కూడా పెయింటింగ్ అయ్యే లోపల కడిగేసామంటే అన్నీ తీసుకెళ్ళి అయితే ఇంట్లో సర్ది పెట్టేయాలి ఈరోజే. మళ్ళీ రేపు వేరే పనులు ఉన్నాయి మాకు. తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకట్లయితే ఇక్కడ ఈ క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేసామండి. చిన్నమ్మాయి అయితే ఆ రోజు నేను హెల్ప్ చేస్తాను మా ఇంట్లోనే ఉంటానని చెప్పేసి ఇంకా ఆ రోజు ఉండిపోయిందనమాట. ఇంకా పెద్దమ్మ అయితే 10th క్లాస్ కాబట్టి తను అయితే వాళ్ళ మామకి తనకి చాలా ఎఫెక్షను. పెద్దమ్మాయికి వాళ్ళ మామకి అసలు ఎంత బాగుంటారంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అన్న వాళ్ళే కదా ఇక్కడే పెట్టుకొని సాకారు మా పెద్దమ్మాయిని. సో ఆ ప్రేమ అనేది ఎక్కువ అనమాట. ఎంతసేపు బాందు బాందు అని ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా వాళ్ళ మామ లేరంటే ఇంకా తను అసలు పిల్లల్ని నేను అసలు ఎట్లా డీల్ చేశానో కూడా నాకు తెలియదు అనమాట. కానీ మా అమ్మాయి కొంచెం పెద్ద అమ్మాయి, ఆలోచిస్తుంది కాబట్టి కొంచెం తను తట్టుకొని నిలబడుతోంది అండ్ చదువుకోవడానికి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ మామకు చాలా ఇష్టం. పెద్ద అమ్మాయి బాగా చదువుతుంది, చిన్నమ్మాయి డ్యాన్స్ బాగా వేస్తుంది. ప్రియా డ్యాన్స్ వేసి బాగా సక్సెస్ అవ్వాలి, నువ్వు బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలని ఎప్పుడు వాళ్ళతో అనేవాడు. సో అది మైండ్లోకి ఏమో గుర్తొచ్చినట్లుంది. ఇంకా మా పెద్దమ్మాయి అయితే అసలు ఇంకా ఆ బాధను కూడా అట్లే పెట్టుకొని మరి స్కూల్కి వెళ్తోందండి. మార్నింగ్ 6:30కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ 7:30కి వస్తుంది, ఇక్కడికే వచ్చేస్తుంది. నేనైతే ఈడే ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో.
ఇంకా ఏదైనా అవసరం ఉంది అంటే టౌన్కి ఇంటికి వెళ్తున్నాను, మళ్ళీ ఏదైనా బట్టలు కావాలన్నా లేదా ఏదైనా వర్క్ ఉన్నా వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తున్నా. ఇట్లా వీడియోస్ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఇంటికి వెళ్తున్నాను, అంటే వర్క్ పైన వెళ్ళినప్పుడే పనిలో పని వీడియో కూడా అట్లా ఎడిటింగ్ చేసి మీకు పెట్టేసి వస్తున్నాను అనమాట. అట్లనే ఈరోజు కూడా మీకు వీడియో పెడుతున్నా, ఎందుకంటే చాలామంది అడుగుతూనే ఉన్నారు అక్కడ ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారో మాతో షేర్ చేసుకోండి అక్క, మీ బాధని కొంచెం మాతో పంచుకోండి, మీరు ఇట్లా పెట్టి మాట్లాడితే అంటే మీరు మీ బాధని మాతో పంచుకుంటే మీకు కొంచెమైనా రిలాక్స్ అవుతారు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. నిజమే అనిపించి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా మా వదిన మా పెద్దమ్మ గిన్నెలన్నీ తోమారు. ఇంకా అలాగే మా అన్న వైఫ్ వచ్చింది, తను కూడాను ఇంకా కొన్ని బట్టలు ఉంటే ఉతికింది, గిన్నెలు కొన్ని ఉంటే కడిగింది. ఇంక ఇక్కడ మా చిన్నమ్మాయి అయితే పొద్దున టీ పెట్టింది, అలాగే చపాతీ కాల్చింది. చపాతీ కాల్చేటప్పుడు ఇక్కడ చేయి కాల్చేసుకునింది, అది ఇక్కడ చూపిస్తూ ఉంది. నాకు చాలా బాధ అయిపోయింది. కానీ ఎంతైనా మా పిల్లలు మామూలుగా ఇంట్లో ఏ పని చెయ్యరు, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత బాగా సపోర్ట్ చేయడము, వాళ్ళ అమ్మమ్మకి ధైర్యం చెప్పడము, ఓదార్చడము, మమ్మల్ని ఓదార్చడము. మామూలుగా పిల్లల్ని మనం ఎలా ఉంటారో అని భయపడతాం, బట్ పిల్లలే మనల్ని ఓదారుస్తుంటే వచ్చే బాధ ఉంటుంది చూడండి, అసలు అది తట్టుకోలేమన్నమాట. ఇంక ఇక్కడ మా మోక్షి వీళ్ళంతా కూడా ఉన్నారనమాట. వీళ్ళని చూసుకుంటూ కాసేపు అయినా అట్లీస్ట్ మా అమ్మ మా నాన్న కొంచెం అట్లా రిలాక్స్ అవుతారేమో అని చెప్పి డైలీ కూడా ఇట్లా మోక్షిని తీసుకొచ్చేస్తూ ఉంటామన్నమాట ఇంటికి. అట్లయితే ఇంకా బయట అన్నీ కూడా సామాన్లు దించి పెట్టేసాము, మొత్తం కడిగేసి పెట్టేసాము. గిన్నెలు తోమే పని అయితే అయిపోయింది. ఇంకా పెయింటింగ్ అయితే వేస్తూ ఉన్నారు. పెయింటింగ్ వేసేదైతే మా మామ అండి, మా మేనమామ. మా అమ్మకి 5 మంది అన్నలు అనమాట. 5 మందిలో 3 వ్యక్తి మా మామ అనమాట. బెంగళూరులో ఉంటారు వీళ్ళు. సో వీళ్ళైతే మా మామ పెయింటింగ్ వర్క్కి అయితే వెళ్తారనమాట. ఇంకా మామూలుగా మనం బయట వాళ్ళని పిలిచి వేయించాలంటే దగ్గర దగ్గర 30,000 పైన అయిపోతుంది రెండింటికి పెయింటింగ్ వేయడానికి. అందుకోసం అని చెప్పేసి మా మామ అయితే నేనే వస్తాను, మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 రూపాయలు మిగిలేదే కదా చూడాలని చెప్పేసి మా మామ అయితే వచ్చారనమాట. వచ్చి ఇంకా పెయింటింగ్ అయితే 2 రోజుల్లో 2 ఇండ్లు కంప్లీట్ చేసేసారు. టోటల్గా కిటికీలు తలుపుల దగ్గర నుంచి 2 ఇండ్లు మొత్తం అయితే పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేసారండి. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేశారు, పొద్దున స్టార్ట్ చేశారనమాట. అవుతూ ఉంది ఇక్కడ పనులు అయితే. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను మీతో. ఇంకా కిచెన్ కూడా పెయింటింగ్ అయిపోయింది, ఇంకా హాల్ కూడా వేస్తూ ఉన్నారు. మా అమ్మనైతే ఇక్కడ చూపిస్తాను, మరి ఎక్కువసేపు చూపించడం కూడా నాకు ధైర్యం చాలట్లేదు. అసలు చూసారా మా అమ్మ పరిస్థితి ఎలా ఉందో, అసలు ఇంకా ఆలోచనలోకి వెళ్ళిపోయిందంటే బయట తేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంకా నేను ఏదోలాగా నేను కూడా అట్లా డల్ అయిపోయి ఏడ్చుకుంటూ ఉన్నానంటే ఇంకా మా అమ్మ వాళ్ళు భయపడతారని చెప్పేసి ఇంక నేను వాళ్ళ ముందర అట్లయితే కొంచెం పనులు చేసుకుంటూ యాక్టివ్గా కనిపిస్తున్నా. ఇక్కడైతే ఇంకా పెయింటింగ్ వేస్తున్నారు, అందరూ పనులు చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ టీ పెట్టిద్దామని చెప్పేసి టీ వడగడతామని ఇక్కడ వడగడుతూ ఉంటే అది రివర్స్లో పెట్టుకొని వడగడుతూ ఉన్నా, అందుకే తల కొట్టుకున్నా. అక్కడ మతిమరుపు వచ్చేసింది, తల పని చేయట్లేదు, ఫుల్గా నా బ్రెయిన్ అయితే డెడ్ అయిపోయిందండి. నాకు ఏం చేస్తున్నాము, అసలు ఏం చెయ్యాలి, ఎలా ముందుకెళ్ళాలి, మా అమ్మ నాన్నని ఎలా చూసుకోవాలి, అసలు మా పరిస్థితి ఏమని కూడా నాకు అర్థం అవ్వడం లేదు. అసలు మాకు ఈ సంవత్సరం అంత దరిద్రం ఇంకొకటి లేదనిపిస్తుంది. ఈ 2025 పెట్టినప్పటి నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ అని, గొడవలని, ప్రాబ్లమ్స్ అని, బయట కానీ ఇంట్లో కానీ బంధువులుండి కానీ ఇలాంటివి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా ఈ సంవత్సరం జరిగిపోయాయి. ఒక్కటి కాదండి, చాలా జరిగాయి. అండ్ వాటితో పాటు మేము ఎప్పుడు కూడా కలలో కూడా తలుచుకొని ఊహించనిది ఒక ఇదైతే మా అన్న రూపంలో మాకు జరిగిపోయిందనమాట. ఈ సంవత్సరంతో మాకు ఇలాంటివన్నీ వెళ్ళిపోవాలి, నెక్స్ట్ వచ్చే 2026 అయినా మాకు అట్లీస్ట్ అంటే సంతోషాలని లక్షలు కోట్లు కాకుండా కొంచెం మనశ్శాంతి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఇంకా టీ అయితే పెట్టించేసాను. ఆ రోజు ఈవినింగ్ అది అయిపోయిందంటే బుధవారం రోజు పెయింటింగ్ స్టార్ట్ చేసాము. తర్వాత ఇది మరుసటి రోజు అంటే బేస్తవారం పొద్దున్నండి, అంటే థర్స్డే రోజు 2 days అయితే పట్టిందని చెప్పినాను కదా. కింద 2 ఇండ్లు కూడా లోపల బయట అంతా పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవుట్ సైడ్ ఉంటుంది కదా, అటుపక్క గోడలు పైన మిద్ది పైన తర్వాత కిటికీలు తలుపులు వీటన్నిటికీ కూడా పెయింటింగ్స్ అయితే ఈ రోజు అయితే కంప్లీట్ చేసేస్తారనమాట. ఒక్కరే అండి, మా మామ ఒక్కరే కంప్లీట్ చేస్తున్నారనమాట. అసలు ఇంకా నార్మల్గా మనం పనులను పెట్టుకొని ఉన్నా కూడా ఒక 3 పని వాళ్ళు పెయింటింగ్ వేసేవాళ్ళు ఉంటే కూడా ఈజీగా 3 రోజులు అయితే పట్టేది వాళ్ళకి 2 ఇండ్లు కంప్లీట్ చేయడానికి. చిన్న చిన్న హౌసెసే అయినా కూడా మా మామ ఒక్కడే రాత్రి పగలు 2 పూటల అసలు నిద్రపోకుండా నైట్ 8-9 వరకు కూడా పెయింటింగ్ వేశారండి. పొద్దున 5 గంటలకే స్టార్ట్ చేసేసారు. 5 నుండి నైట్ 8-8:30 వరకు పెయింటింగ్ వేసి 2 రోజుల్లో కంప్లీట్గా చేసేసి మళ్ళీ బెంగళూరుకి అయితే వెళ్ళారనమాట. అంత కష్టపడ్డారు. అసలు ఇంకా మనకి బాగున్నప్పుడు వచ్చే వాళ్ళకంటే కూడా మనం బాధల్లో ఉన్నామన్నప్పుడు మనకి సపోర్ట్గా మేము ఉన్నాము అని ధైర్యం చెప్పే వాళ్ళే మనకు కావాలి.
అలా ఒక్కరున్నా కూడా చాలు. బాగున్నప్పుడు మనం పచ్చగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే బంధువులు ఎందుకు చెప్పండి? మనం ఆపదలో, బాధలో ఉన్నప్పుడు మేమున్నామనే ధైర్యం ఇచ్చేవాళ్ళు మనకు గావాలి. బట్ ఈ కాలంలో అలాంటివి చాలా తక్కువలేండి. నేను ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను రాబోయే రోజుల్లో. బట్ ఇప్పుడైతే నేను ఇంకా ఏమి కూడా మాట్లాడదలుచుకోలేదు. అండ్ దేని గురించి నాకు ఇప్పుడున్న పెద్ద సమస్య మా అన్న సమస్య. దీంట్లో నాకు ఇంకా ఏ సమస్య కూడా చాలా చిన్నదిగానే కనిపిస్తూ ఉంది. మెయిన్గా ఈ ఏజ్కే ఇంత బాధని దేవుడు మాకు ఇచ్చేశాడు. మెయిన్గా నా అమ్మ నాన్న బాధ్యతని, భారాన్ని మొత్తం నా పైన వేసేసాడు దేవుడు. అసలు ఇంకా ఎట్లా ఉన్నానో నాకే తెలీదు. అసలు చిన్నప్పటి నుంచి కూడా నేను పెరిగిన వాతావరణము, ఒక కూతురు ఒక కొడుకని మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారంటే మా అమ్మ నాన్న. బట్ నాకు పెళ్ళయిన తర్వాత కూడా నేను ఏ రకంగానూ నాకు అసలు ఎలాంటి ఇది లేని సడన్గా నాకు దేవుడు ఒక దెబ్బ మీద ఒక దెబ్బ, ఒక దెబ్బ మీద ఒక దెబ్బ వేస్తూనే ఉన్నాడు. అసలు ఏం జరుగుతుందో కూడా మా లైఫ్లో అనుకోకుండా ఊహించకుండా జరిగిపోతున్నాయి. అర్థమే అవ్వడం లేదు మాకైతే. బట్ నేనైతే ఒకటి నమ్ముతాను, ఒకటైతే అనుకుంటాను. మంచి వాళ్ళకే ఎప్పుడు బాధలు. మా అమ్మ మా నాన్న ఒక్కరికి కూడా హాని చేసుండరు, ఎదుటి మనిషికి బాధ పెట్టుండరు, ఎదుటి మనుషులను చెడు ఎప్పుడూ కోరరు. అలాంటిది మా అమ్మ నాన్నకే దేవుడు ఇన్ని బాధలు పెడుతున్నారు. అదే నాకు దేవుడి పైన కోపం వస్తూ ఉంటుంది, నచ్చదు. ఎవ్వరికీ అసలు చీమలకు కూడా అంటే చీమలకు కూడా చెడు చేయని వాళ్ళు మా అమ్మ నాన్న. వాళ్ళకే దేవుడు ఎందుకో ఇన్ని బాధలు పెడుతున్నారు. కళ్ళ ముందు ఇవన్నీ చూసి తట్టుకునే శక్తి కూడా నాకు లేదండి. అసలు నాకు ఎలా ఓదార్చాలో, ఎలా ఉండాలో కూడా నాకు అర్థం అవ్వడం లేదు. ఏం చేస్తానో రాబోయే రోజుల్లో కూడా అర్థం అవ్వడం లేదనమాట. అలా ఉంది నా పరిస్థితి. ఇంకా ఇంట్లో పెయింటింగ్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా గిన్నెలన్నీ కడిగి నిన్ననే సర్దేశాం నైట్. ఈరోజు అంతా కూడా బెడ్షీట్లు, బట్టలు ఉతికే పని అయితే పెట్టుకున్నాము. ఇంకా మా పెద్దమ్మ అయితే ఉంది కదా, ఇంకా మా పెద్దమ్మని మా అమ్మమ్మని పిలుచుకొని ఆటోలో అయితే ఇంక ఉతికే బట్టలన్నీ కూడా వేసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ ఏరిపోతూ ఉంటుంది అమ్మోలూరు దగ్గర. ఆ ఏట్లో అయితే ఇంకా బట్టలు ఉతుక్కొని వెళ్దాము. ఇంటి దగ్గర అయితే కొంచెం కష్టము, ఎక్కువ నీళ్ళు అనేది సరిపోదు, ఉతకడానికి కూడా అంత ప్లేస్ బాగాలేదని చెప్పేసి ఇంకెక్కడ చూసినా సామాన్లన్నీ వేసేసాం కదా అని చెప్పేసి ఇంకా ఇట్లా ఏట్లేకి వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా బెడ్షీట్లు, బట్టలు మొత్తం చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఇక్కడే ఉతికి ఇక్కడే ఆరబెట్టేసి తీసుకెళ్ళచ్చు. అందుకోసం అని చెప్పేసి ఇంకా అమ్మమ్మని తీసుకొని ఇంకా మా పెద్దమ్మ నేను వచ్చాము. బెడ్షీట్లన్నీ ఉతికేసాము, ఇక్కడ ఆరేస్తూ ఉన్నాము. ఇంక ఇవన్నీ ఆరేసేసి ఇంకా బట్టలు కూడా కొన్ని నానబెట్టాము, అవన్నీ కూడా ఉతికేసి ఇంకా తీసుకెళ్ళి ఆరేయాలి. ప్లేస్ అయితే ఇక్కడ బాగుందని చెప్పేసి ఇక్కడ వేసామన్నమాట ఫస్ట్. మళ్ళీ ఎందుకో నచ్చలేదు మాకు, ఇక్కడ ప్లేస్ కూడా అంతగా దూరం అనిపించింది. సరే ఇంకా కాసేపు అట్లా వేసేసి దాని తర్వాత మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్ళి ఆరేసామన్నమాట. అన్నీ కూడాను అటుపక్క ప్లేస్ బాగుందనేసి ఇంకా ఈ బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరేసేసి మళ్ళీ నేను టౌన్కి అయితే వెళ్ళాలి, కొంచెం పని ఉంది మాకు. సో మనకి మెయిన్గా డబ్బుతోనే కదండి అన్ని పనులు కూడా. ఇంకా డబ్బు కావాలంటే మనకేమి చెప్పి రావు కదా సమస్యలు అనేవి. కాబట్టి ఇంకా మన దగ్గర మనం లక్షలు పెట్టుకోండే వాళ్ళం ఏం కాదు. ఆ పూట సంపాదించుకొని తినే పరిస్థితి మాది. సో ఉన్నంతలో హ్యాపీగా ఉండే వాళ్ళము. దేవుడు ఎందుకో ఓర్చలేకపోయాడేమో అనిపిస్తుంది నాకు. మనుషులకి నరదిష్టి అనేది చాలా డేంజరు. ఆ నరదిష్టి పడిపోయిందంటే ఎంతటి ధనవంతుడైనా కింద పడిపోవాల్సింది అనేది చాలా నిజమండి వాస్తవానికి చెప్పాలంటే. ఇంకా అట్లా మాకు ఎవరి దిష్టి, ఎవరి కన్ను మా మీద పడిందో తెలియదు కానీ ఒక్కటి పోతే ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది మా జీవితానికి. సో అట్లయితే ఇంకా బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాము. ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇక్కడైతే వేసామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి కూడా ఇంకా వీటిని మళ్ళీ షిఫ్ట్ చేసాము. అసలు ఇంకా ఆ రోజంతా కూడా నా నడుము పడిపోయింది. అసలు ఇంకా నా హెల్త్ ఏమైంది, నా హెల్త్ కండిషన్ ఏమని కూడా నేను ఆలోచించుకోలేదు. అంత మైండ్ కూడా నాకు దీనిపైన చెప్పాను కదా, నాకున్న మా అన్న విషయం ఆలోచించుకుంటేనే ఎందుకు ఇట్లా చేశాడని చెప్పేసి వేరే ఏ సమస్య కూడా నా కంటికి కనిపించట్లేదు అనమాట. చాలా కోపం వస్తుంది నాకు మా అన్న మీద. ఎప్పుడు కూడా ఇంతటి పనికి ధైర్యం చేయనోడు ఇలాంటి పని చేసేసి మమ్మల్ని అంతా వదిలేసి వెళ్ళిపోయాడే, మాకెవరూ లేరని తెలిసి కూడా వదిలేసి వెళ్ళిపోయాడనే బాధ నన్ను చాలా కోపం తెప్పిస్తూ ఉంది. ఇంకా చెప్పాను కదా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసాం బట్టలు అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆరేసాము. ఇక్కడ ప్లేస్ బాగుండింది, ఇక్కడ ఆరేసేసి కాసేపు కూర్చున్నాం. కానీ మళ్ళీ ఇంకా ఈవినింగ్ వరకు ఎందుకు ఇక్కడ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే నడుచుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఈవినింగ్ వచ్చి తీసుకెళ్దాంలే బట్టలు అని చెప్పేసి వేసేసి వెళ్ళిపోయాము. ఇక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట, చల్లగా ఉందని చెప్పేసి. ఎక్కడ కూర్చున్నా నా ఆలోచన మాత్రం మా అన్న దగ్గరికే వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అందులో నుంచి బయట రావడానికి మాకు. ఈరోజు అప్డేట్స్ అయితే ఇవ్వండి. ఇంకా దివసాల కోసం అయితే ఇల్లు పుయ్యడము, గిన్నెలు క్లీన్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ మీతో ఇంకా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా, బాయ్.